మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి పేరు బయటకు వచ్చింది. ఈ కేసులో నిందితుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనుమానితుడైన చంద్రాపతి ప్రద్యుమ్నతో కలిసి భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి అనే సంస్థలో సజ్జల భార్గవరెడ్డి డైరెక్టర్గా ఉన్నట్టుగా సిట్ తేల్చింది. వైసీపీ హయాంలో 2021 డిసెంబర్లో ఈ కంపెనీని స్థాపించారని, మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్, నల్లధనాన్ని వైట్లోకి మార్చడానికి ఈ కంపెనీని వినియోగించారని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీలు, సంస్థల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లో 12 కంపెనీల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు అయితే జరిగాయి. హైదరాబాద్ గచ్చిపోలిలో ఉన్న భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి సంస్థ చిరునామాకు వెళ్లి తనిఖీలు చేయగా అక్కడ ఈషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మరో కంపెనీ కూడా ఉన్నట్టుగా తేలింది. భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పిలో సజ్జల భార్గవరెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రాపతి ప్రద్యుమ్న డైరెక్టర్గా ఉన్నారు. ఈషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోనూ ప్రద్యుమ్న డైరెక్టర్గా ఉన్నారు.